నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ భూతం మరోసారి కలకలం రేపింది. సినిమా అవకాశాల పేరుతో నమ్మించి రెమ్యూనరేషన్ ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఓ సినీ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాస్టింగ్ డైరెక్టర్ ప్రసాద్ పై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఆకాశంలో ఒక తార అనే సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ రోల్ ఇప్పిస్తానని ప్రసాద్ అనే వ్యక్తి బాధితురాల్ని సంప్రదించాడు. ఒప్పందం ప్రకారం 2025 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు షూటింగ్లో పాల్గొన్నప్పటికీ ఆమెకి ఇవ్వాల్సిన 90,000 రెమ్యూనరేషన్తో పాటు ప్రయాణ ఖర్చులు 38,000 చెల్లించకుండా నిందితుడు కాలయాపన చేశాడు. ఈ క్రమంలో గత ఫిబ్రవరిలో డబ్బులు ఇస్తానని నమ్మించి బంజారా హిల్స్కు పిలిపించాడు. అక్కడికెళ్లిన నటిని బలవంతంగా కారులోకి ఎక్కించి డోర్లు లాక్ చేసి అసభ్యంగా ప్రవర్తించాడు. తనకు లొంగిపోతేనే ఇండస్ట్రీలో మరిన్ని అవకాశాలు ఇస్తానని, లేదంటే కెరీర్ నాశనం చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని బాధితురాలి తల్లి ప్రశ్నించగా ఆమెను కూడా ఫోన్లో దుర్భాషలాడినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చీటింగ్, లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కింద కేసు నమోదు చేసినట్లు బంజారా హిల్స్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.